ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీరాముని పత్ని అయిన సీతాదేవి కనబడకపోవుటచే ఆ మారుతి సీతాదేవి బ్రతికి ఉన్నదా లేదా అని భయపడెను. జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునది. తన శీలమును రక్షించుకొనుటలో తత్పరురాలు. దుష్ప్రవృత్తి గల రాక్షస రాజైన రావణునిచే నిశ్చయముగా సంహరింపబడి ఉండును. లేదా జానకీదేవి క్రూర స్వభావములు గల ఈ రాక్షసులను జూచి ఎక్కడైనా దాగి ఉండునేమో. ఇన్ని రోజులు సీతాన్వేషణకై వానర సైన్యము అన్ని దిక్కులా వెదుకుతూ ఉన్నది. నేను ఈ సముద్రమును లంఘించి వచ్చినా నా ప్రయత్నము వృధా అయినది. జానకీదేవిని చూడకయే నేను తిరిగి కిష్కింధకు వెళ్ళలేను. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగియుండుట శ్రేయస్కరము. అప్పుడే కార్యము సఫలమగును. దిగులు పడక గట్టి ప్రయత్నము వనర్చెదను. రావణ పాలిత ప్రదేశములన్నింటినీ అన్వేషించి తిని, అయినా ఇంకా ఏ విధమైన ప్రదేశములను వదలక అన్నింటినీ వెదికెదను. భూగర్భ ప్రదేశములు, దేవాలయములు, ఎత్తైన ప్రదేశములు, లోతైన ప్రదేశములు అన్నీయు పరిశీలించి చూచెదను అని పలికి ఆ ప్రదేశములన్నీ హనుమంతుడు పరిశీలించి వెదికెను. అయినను రాక్షస స్త్రీలు, విద్యాధర స్త్రీలు, నాగకన్యలు అందరూ కనిపించిరి. కాని జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాన్వేషణకై నలుదిక్కులకు వెళ్ళిన వానరులు చేసిన ప్రయత్నములు వ్యర్థమైనవని భావించి హనుమంతుడు
మిక్కిలి చింతాక్రాంతుడై దీర్ఘాలోచనలో పడెను. రామ కార్య సాఫల్యమునకై లంకను పూర్తిగా గాలించితిని. సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయితిని. సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతి పలికి ఉండెను. కానీ ఆమె జాడ కనబడలేదు. రావణుడు సీతాదేవిని అపహరించి వేగముగా వచ్చుచున్నప్పుడు ఆమె పెనుగులాడుచు సముద్రమున పడిపోయినదో ఏమో, లేదా ఆ పునీత తన ప్రాణములను త్యజించుకున్నదో ఏమో. ఎవ్వరును ఆదుకొనువారు లేక నిస్సహాయురాలై తన శీలమును రక్షించు ప్రయత్నమున నీచుడైన రావణునిచే భక్షింపబడినదో ఏమో. లేదా ఈ రావణుని భార్యలు సౌశీల్యవతి అయిన సీతాదేవిని జూచి అసూయాగ్రస్తులై ఆమెను భక్షించినారేమో. దీనురాలైన సీత పతి విరహమును భరింపలేక అసువులు వీడినదేమో. ఆ మైథిలి రామ లక్ష్మణ అని విలపించుచు తన తనువును చాలించినది ఏమో. ఆ జనక మహారాజు సుతయు సుమధ్యయు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. నేను ఇప్పుడు ఏమి చెయ్యవలను? జానకి లేదని, మృతి చెందినదని రామునకు తెలుపుట యుక్తముగాదు. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుట దోషము, తెలుపకుండుటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది, నా కర్తవ్యమేమి అని హనుమంతుడు పరిపరి విధాలుగా ఆలోచించుచుండెను. కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అని పలికిన వెంటనే శ్రీరాముడు తన తనువు చాలించెను. అన్నను చూచి లక్ష్మణుడు జీవింపడు. ఆ మరణ వార్త విని భరతుడు, శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు తమ తనువులు చాలించెదరు. సుగ్రీవుడు తన మిత్రుని మృతి చెందగనే ఆయనను తనువు చాలించును. తమ భార్యయగు రుమ, వాలి భార్యయగు తార, తన బిడ్డయగు అంగదుడు సుగ్రీవుని మృతితో దిక్కులేని వారై తనువు చాలించెదురు.
వీరందరినీ చూచి కపివరులు తమ ప్రాణములు త్యజింతురు. ఈ విధముగా ఇక్ష్వాక వంశము వానరులు గతించెదరు అని హనుమంతుడు భయపడెను. కిష్కింధా నగరమునకు వెళ్ళను అని అనుకుంటూ నేను ఏమి చెయ్యవలెను, సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల ఈ తీరమునే వానప్రస్థుడినై జితేంద్రుడినై ఉండిపోవుట మంచిది, లేదా ప్రజ్వలించుచున్న చితిని బేర్చుకొని అందులో ప్రవేశించెదను, లేదా యోగ సాధన ద్వారా శరీర బంధమును జీవాత్మక దూరమునర్చి ప్రాణము త్యజించెదను, లేక జల సమాధి ద్వారా అయినా అసలు వీడెదను. ఇవి మహర్షులు సమ్మతించిన నిర్యాణ మార్గములు అని హనుమంతుడు తాను తన జీవితాన్ని దేహత్యాగము చేయుటే మంచిదని అనుకొనెను. మరల మరణించుట కంటే బ్రతికి ఉండటే సుఖమగును. నేను ప్రాణములను నిలుపుకొనుట వలన సీతాదేవిని ఎన్నడైనా కలుసుకొనుట నిశ్చయమగవచ్చును. ఇచ్చటని తాపసిగా ఉండుటయే మేలు. ఈ వృక్ష మూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్సు చేసుకొందును. నేను నా ప్రాణములను నిలుపుకొందును. ఇలా హనుమంతుడు పరిపరి విధముల ఆలోచించుచు శోకము నుండి బయటపడలేక ఏమి చెయ్యవలనో తోచక దీనముగా ఉండెను. మరల అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుకొని, ఏదైనా కానిమ్ము, సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన ఆ రావణుని హతమార్చి నా పగ తీర్చుకుందును, లేదా ఆ రావణుని ఎత్తుకొని పోయి శ్రీరామునికి అర్పించెదను అని మరల తనలో తానే మిక్కిలి ధైర్యమును తెచ్చుకొనెను. కానీ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులై చింతింపసాగెను. రామపత్నియు లోక విఖ్యాతియు అయిన సీతాదేవి దర్శన మగు వరకు ఈ లంకానగరమునే మరీ మరీ గాలించెదను. గృధ్రరాజు సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించియున్నదని భావించెదను. కానీ నాకు ఇక్కడ సీతాదేవి జాడ కనబడుటలేదు. ఒకవేళ కిష్కింధకు వెళ్ళి సంపాతి మాటల మేరకు శ్రీరాముని ఇక్కడకు తీసుకువచ్చినచో రాఘవుడు తన భార్యను గానక కుపితుడై వానరులను
మట్టు పెట్టెను అని మరలా ఆలోచించెను. నా కారణముగా వానరులెల్లరూ నశించెదరు. ఇప్పుడు ఏమి చేయవలెను అని ఆలోచిస్తూ అంతవరకును వెదకని మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుచున్న అశోక వనమును ఆ మారుతి గాంచెను. ఇంతవరకును నేను ఈ మహా వటవృక్షములతో కూడినదై అలంకృతమై మహావన లక్షణములతో ఒప్పుచున్నది అయిన ఈ ప్రదేశమును వెదకలేదు. ఇక్కడ తప్పక రాక్షస మోకలు ఉండి ఉండును. నేను ఈ అశోక వనమును ఒకసారి వెదికెదను. సీతాదేవి దర్శనము కావలనని, కార్యసిద్ధి కలగాలని సమస్త దేవతలకును, అష్ట వసువులకును, ఏకాదశ రుద్రులకును, ద్వాదశాదిత్యులకును, అశ్విని దేవతలకును, మరుత్తులకును నమస్కరిస్తున్నాను. అశోక వనమునకు ప్రవేశించుటకు ఉద్యుక్తుడై ఆ హనుమంతుడు ధ్యానమగ్నుడాయను. శ్రీరామునకు నమస్కరించెను, సీతామాతకు నమస్కరించెను, లక్ష్మణునకు నమస్కారము చేసెను, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయుదేవునకు, సూర్యచంద్రాదులకు, మరుదేవతలకు నమస్కారములు చేసెను. స్వయంభువు అయిన బ్రహ్మదేవునకు, అగ్ని వాయుదేవునకు, వజ్రాయుధుడైన ఇంద్రుడకు, పాశహస్తుడైన వరుణునకు, సూర్యచంద్రాదులకు, అశ్విని దేవతలకు, శివుడునకును కార్యసిద్ధి ప్రసాదింతురుగాక అని ధ్యానమగ్నుడై నమస్కరించెను. సమస్త భూతములకును సమస్త జీవకోటికిని అధిపతి అయిన శ్రీ మహావిష్ణువునకు అదృశ్య మార్గమున సంచరించు ఇతర దేవతలకును కార్యసిద్ధి కలిగించెదరుగాక అని నమస్కరించెదను. అందమైన నాసికతో, స్వచ్ఛమైన దంత పంక్తులతో, ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, తామర రేకుల వంటి కన్నులతో విలసించు ప్రసన్న వదన దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి భాగ్యము, ఆ సీతాదేవిని దర్శించు భాగ్యము నాకు కలుగునని సకల దేవతలకు నమస్కరించెను. అనుక్షణము శ్రీరామునే దర్శించుచు, శ్రీరామునే ధ్యానించుచూ ఉన్న ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపవలనో గదా అని ఆ హనుమంతుడు అశోక వనమునకు వెళ్ళుటకై మానసికముగా ధ్యానించి ఆ రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదకి హనుమంతుడు దుమికెను. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.